గంగా నది. గంగా నది భారతదేశంలోనూ బంగ్లాదేశ్లోనూ ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. గంగమ్మ తల్లి అని, పావన గంగా అని, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని వాడుతారు. గంగా నది మొత్తం పొడవు సుమారు 2525 కిలోమీటర్లో 1557 మైళ్లు. గంగా, దాని ఉపనది అయిన యమున కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ గంగాయమున మైదానం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5% ప్రజలకు ప్రతి 12 మందిలో ఒకరికి ఈ మైదానం నివాస స్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం, గ్లేసియర్ లో భాగీరథి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగా అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రవహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది. మైదానాలలో ప్రవహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, సోణ వంటి ఉప నదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునా నది అలహాబాదు, ప్రయాగ వద్ద గంగానదితో కలుస్తుంది. యమున సాంకేతికంగా గంగకు ఉపనది అయినా గాని యమున చాలా పెద్ద నది గనుక వేరే నదిగా అన్ని విధాల పరిగణింపవచ్చును. గంగతో పాటు యమునకు కూడా హిందూ మతంలో పవిత్ర స్థానం ఉంది. ఈ రెండు నదుల ఒడ్డున ఉత్తర భారతదేశంలో పెద్దవైన నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూరు, అలహాబాదు, వారాణసి, పాట్నా, కోల్కతా వంటివి అలాంటి నగరాలలో కొన్ని. అలహాబాదు తరువాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహాప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడి నుండి హుగ్లీ నది, గంగానది చీలిక ప్రారంభమవుతుంది. విశాలమైన గంగా హూగ్లీ డెల్టా ఇక్కడితో మొదలవుతుంది. కోల్కతా నగరం హూగ్లీ ఒడ్డున ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత పద్మా నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్ర నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆ తరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తాయి. సుందర వనాలు, సుందర్బన్స్, డెల్టా దట్టమైన మ్యాంగ్రోవ్ వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణ పరంగా విశిష్టమైన చాలా వృక్ష, జంతు సంపదకు ఆలవాలం. ప్రత్యేకించి రాయల్ బెంగాల్ పులి, గంగానది డాల్ఫిన్, ఐరావతి డాల్ఫిన్, మంచినీటి షార్క్ చేప, గ్లీఫీస్ గ్యాంజెటికస్ వీటిల్లో ముఖ్యమైనవి. హిందూ మతంలో గంగ. హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది, పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గ ప్రాప్తి నిశ్చయమని నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాల నుండి వారాణసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్థాలకు వస్తారు. గంగా నదీ జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తారు. గంగా నదీ తీరాన కుంభమేళ, ఛత్పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకునే ఉత్సవం. వారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం. గంగా స్నానం, గంగా మహిమలు. భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై భీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు. అవి ఈ క్రింద వివరించబడినాయి. 1. గంగా, యమున, సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసిన దానికంటే అధికం. 2. గంగాజలం కొంచెమైనను దేహమునకు సోకిన సకల పాపములు నశించును, స్వర్గం లభించును. 3. నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును. 4. గంగా స్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయే కాక 7 తరముల వారు పరిశుద్ధులగుదురు.
5 గంగా జలం త్రాగిన కలుగు ఫలితం 100 చంద్రాయనం చేసిన దానికంటే అధికం. 6 శిరస్సు, మిఖం, దేహంలందు గంగా మృత్తిక, మట్టి ను రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతుని చూచి పాములు పారిపోయినట్లు పాపములు దూరమగును. 7 ఆధారం లేని జనులకు గంగ ఆధారమగును. దేవతలకు అమృతము వలె మునులకు గంగ ప్రియమైనది. 8 గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానందము కలిగించుచు పాపములను దూరం చేయును. 9 మరణకాలమందు గంగను తలచిన వారికి మోక్షం లభించును. 10 గంగా నది మహిమలు చెప్పుకును వారికి పాప భయం, రాజభయం, చోర భయం, భూత భయం మొదలైన భయములు నశించును. 11 గంగా ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తలమీద ధరించాడు. 12 గంగ 3 లోకములందు ప్రవహించి పునీతం లోకాలను చేస్తుంది. 13 భగీరథుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్ష ప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకువచ్చాడు. 14 భగీరథుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్ష ప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకువచ్చాడు. 15 గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం. 16 గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు. నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యము కాదు. 17 తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును. 18 గంగాదేవి ఇతిహాసమును వ్రాసినను విన్నను చదివినను సకల వ్యాధులు నశించి పరమ శుభములు కలుగును.